హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. నేను ఇది ప్రౌడ్స్తో పిండి చేసి పెట్టుకున్నాను. ప్రౌడ్స్ మునగాకు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇడ్లీ చేసి చూపిస్తాను ఈరోజు. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసి రుబ్బినా అంటే మీకు చెప్తాను నేనండి. మునగాకు, ఒక కప్పు మునగాకు, ఒక కప్పు ప్రౌడ్స్, 4 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా రుబ్బి పెట్టుకున్నా. నిన్న దోశ కూడా వేసుకొని తిన్నా దీన్ని. అయితే ఇప్పుడు ఇడ్లీ చేసుకోనికే ఈనో ఉంటే ఈనో వేసుకోవచ్చు, లేకుంటే వంట సోడా వేసుకోవచ్చు ఇడ్లీకి. ఆ పిండి ఇది. తర్వాత రవ్వ, ఇది గోధుమ రవ్వ ఉప్మా చేసుకునేది. కొంచెం మీడియం సైజు రవ్వ నానబెట్టుకున్న ఒక గంట సేపు. దీంట్లో వేసి ఈ పిండిలో ఇది వేసి కలిపేసుకొని ఇడ్లీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మునగాకు తినాలంటే పిల్లలు తినరు కదా, కొంతమంది మానం చేస్తారు తినము అని. అట్లాంటి వాళ్ళ కోసం మనం కూడా తింటే మంచిగా, హెల్త్కి మంచిది కదా మునగాకు. దానికోసం హెల్దీ మునగాకు ప్రౌడ్స్ ఇడ్లీ ఎలా. ఇప్పుడు ఇది దీంట్లో వేసి కలుపుకుందాం. ఈ పిండిలో వేసి కలుపుకొని వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసి కలుపుకుందాం. దీంట్లో కొంచెం వంట సోడా కూడా వేసిన. ఇంకొకటి, నేను పిండి రుబ్బేటప్పుడు డోక్లో కూడా చేసుకోవచ్చు పెసరపిండితోని. ఇది వేసిన కదా, అందుకని వంట సోడా వేసిన కదా మంచిగా పొంగినట్టు అనిపిస్తుంది. చూడండి, ఇంత వేసిన, టీ స్పూన్లో పావు టీ స్పూన్ వేసిన, ఎక్కువ వేయలేదు. ఇందులో నేను డోక్లో టేస్ట్ రానికే ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ రసం వేసిన. నిన్న రుబ్బేటప్పుడు పొంగుతూనే ఉంది చూడండి. నిమ్మకాయ రసము, చక్కెర, ఉప్పు, తగపడ ఉప్పు వేసిన, మామూలు ఉప్పు వేసిన, బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం. డోక్లా ఇడ్లీ చాలా బాగుంటుంది. మునగాకు ప్రౌడ్స్ డోక్లా ఇడ్లీ. ఇంకొక గిన్నె పెట్టుకుందాం. ఇడ్లీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎట్లొచ్చింది ఇడ్లీ అనేది. చాలా బాగుంటుంది. మునగాకు తినాలంటే ఈ రూపంగా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 గిన్నెలలో వచ్చింది ఆ పిండి. ఇక్కడ నీళ్ళు పెట్టుకున్న పొయ్యి మీద, గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్న. ఇడ్లీ పాత్ర పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తాం మీకు. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇడ్లీ ఎలా అయిందని. 15 నిమిషాలు అయింది. సూపర్. బయటికి తీసి ప్లేట్లోకి పెట్టి చూపిస్తాను. మునగాకు ప్రౌడ్స్ ఇడ్లీ చాలా బాగా వచ్చింది, చాలా మెత్తగా ఉంది చూడండి. ఇడ్లీనైనా తినొచ్చు, ఏమన్నా చట్నీ పెరుగు ఏదన్నా పెట్టుకొని కూడా తినొచ్చు. చట్నీ అవసరం లేదు. చాలా మెత్తగా అయితే వచ్చినాయి ఇడ్లీలు. చూడండి ఎంత మెత్తగా అనిపిస్తున్నాయి, చాలా బాగా వచ్చినాయి. 4 ఇడ్లీలు, ఒక ప్లేట్ తీసిన. ఇట్లనైనా తినొచ్చు, ఎందుకంటే కారము అన్నీ ఉన్నాయి. డోక్లా టేస్ట్ ఉంది ఇది చాలా. ప్రౌడ్స్ మునగాకు ఇడ్లీ తప్పకుండా చేసుకొని ఇలా చేసుకొని తిని చూడండి. హెల్దీ. మునగాకు తినాలనుకునే వాళ్ళు ఇట్లా తినొచ్చు. మనం డోక్లా ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. డోక్లా టేస్ట్తోని మునగాకు ప్రౌడ్స్ ఇడ్లీ చాలా బాగుంది. అందరు చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి మీ వాళ్ళకి. ఓకేనా అండి? మునగాకు డోక్లా టేస్ట్ ఇడ్లీ. ఓకే, బాయ్ బాయ్. నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలా కొత్త పెట్టంగానే మీకు వచ్చేస్తుంది. నేను పెట్టగానే, యూట్యూబ్లో పెట్టగానే మీకు వచ్చేస్తుంది, మీరు చూడవచ్చు. నా వీడియోని ఇష్టపడే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా
జల్దీ వస్తుంది మీకు. ఓకేనా? ఓకే అండి, బాయ్ బాయ్. బాయ్ అండి, బాయ్. స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ మునగాకు ఇడ్లీ ఓకేనా అండి? తప్పకుండా చేసుకుంటుంది చూడండి. ఓకే, బాయ్.